ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనంలో కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనము. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనంలో ఇశ్రాయేలు రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు పతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడును కడపటి వాడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 10-11 వచనంలో యెహోవా నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించడం, జనములు ఆయన కోపమును సహింపలేవు. మీరు వారితో ఇలాగ చెప్పవలెను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద నుండకుండాను ఆకాశం క్రింద ఉండకుండాను నశించును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగిన, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగిన, మనము ఆయన ద్వారా కలిగిన వారము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, నీవే అద్వితీయుడైన యెహోవా, నువ్వే ఆకాశమును మహాకాశమును వాటి సైన్యమును భూమిని దానిలో ఉండినది అంతటిని సముద్రమును వాటిలో ఉండినది అంతటిని సృజించి వాటినన్నింటినీ కాపాడువాడు. ఆకాశ సైన్యం అంతే నీకే నమస్కారం చేయుచున్నది. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 10వ వచనం, నువ్వు సృజించిన అన్ని జనులందరూ వచ్చి నీ సన్నిధి నమస్కారం చేయుదురు, నీ నామమును కనపరచుదురు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో, దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే, దయ్యములు నమ్మి వణుకుచున్నవి. చివరిగా ఒక మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, సాక్ష్యమిచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు నీలోను రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అని దేవేశాయ, నాయన మీరు ఇచ్చిన వాక్యదానానికి ప్రభావం కృతం చెల్లించుకుంటున్నాను. నాయన మీరు అద్వితీయ దేవుడు ఉన్నారు ప్రభావ. నాయన మేము మీ అందు భయభక్తులు కలిగి నీ చిత్తం నెరవేర్చారు శక్తిని అనుగ్రహించమని చిన్న ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.